ఇయాల్టికి బరాబర్ 2 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది. ఆర్టిస్టుల ఆడోలకు ఫ్రీ ప్రయాణం, అప్పుల మీద శ్వేతపత్రం, కొత్త స్పీకరు, కొత్త డీజీపీ, టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, 6 గ్యారెంటీల అప్లికేషన్లు, కాళేశ్వరం కథలు, 2 కొత్త ఎమ్మెల్సీలు, కేసీఆర్ సర్తొంటికి ఆపరేషన్, అసెంబ్లీలో 2 పార్టీల జంగు, ల్యాండ్ క్రూజర్ల రచ్చ, సెంటరోళ్లను పైసలు అడుగుడు, దావోస్ పెట్టుబడులు, తెలంగాణకు రాష్ట్ర గీతం, ఓ ఇట్లా మస్తుగా జరిగినాయి. ఇదంతా ఒగెత్తైతే ఈ 2 నెలల్లో ప్రతిపక్షాల తడిక ఎట్లున్నదో చూడురి జరా. కూల్తది, పడిపోతది, ఎక్కువ రోజులు ఉండది, 3 రోజుల మురుపము ముంగట పడది, మేమే పవర్లకు వస్తాం, 4 రోజులైతే మాదే అధికారం. ఏహే ఎక్కడిది గులాబీ లీడర్ గుత్తకు పట్టిరనుకో రాదుండ్రి డైలాగులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా, కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మేము రాజులమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. 6 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల చెప్పలేదు కానీ మళ్ళీ ప్రభుత్వం మనదే, మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సంసారమే ముద్దపడే సంసారం కాదు, ఇదంతా నడమంత్రం సంసారం. ఏది ఎన్ని రోజులు వస్తుందో గవర్నమెంట్ చెప్పలేదు, గవర్నమెంట్ మనకు వచ్చేది మాత్రం ఖాయం. కారు పార్టీ అనుకుంటే కమలం పార్టీ వాళ్ళది కూడా ఇవే మాటలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అనుకుంటున్నాయి. తెలంగాణలో ఉన్న లీడర్లు అంటున్న జాలదని అటుకెళ్లి ఆంధ్ర లీడర్లు కూడా మోపోయారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారైతే ఖుద్దు పార్లమెంట్ లోనే అన్నాడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పక్కా పడిపోతుందని. The government is going to fall. Your government in Telangana is going to fall. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60 మంది సపోర్ట్ ఎవరుకుంటే గాలదే పవరు. కాంగ్రెస్ కి ఇంకో 4 ఎక్కువనే ఉన్నారు. ఓ కామ్రేడ్ సపోర్ట్ తోటి 65 మంది ఉన్నట్టు. కానీ బీఆర్ఎస్ కు ఉన్నదే 39. ఓ గల్ల పతంగి పార్టీ 7 రిమ్మతి ఇచ్చినా 46 కాడనే ఆగుతుంది. లేదు 8 మంది ఉన్న బీజేపీ సపోర్ట్ చేసినా కూడా 54 మందే అవుతారు. మరి ఎట్లా గవర్నమెంట్ పడిపోతుందో. అచ్చా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇట్లా గుంచుతారా ఎట్లా? అప్పట 45 మంది ఎమ్మెల్యేలను గుంజిన అనుభవం ఉండే. గమ్మత్ ఏంటంటే సర్కార్ పడిపోతుంది, గవర్నమెంట్ కూలిపోతుంది అని మనోళ్ళు డైలాగులు దంచుతుంటే ఓ గులాబీ ఎంపీ గారు గాంధీ భవన్ లో గుసాయించి కాంగ్రెస్ కండువా కప్పుకోనే 10 ఏళ్ళు మీకు ఇచ్చిర్రు, 5 ఏళ్ళు ఆలేలుబడి కూడా చూస్తారేమో. పబ్లిక్ తీర్పును గౌరవించాలిగా, నీకు ఉద్దర మాటలు ఎందుకు సాలరు? నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి.